నువ్వున్నావన్న ధైర్యంతోనే ఈ ముగ్గురు పిల్లల్ని పెట్టుకుని బతుకుతున్నానమ్మా. లేకపోతే నేనెప్పుడో నా జీవితాన్ని ముగించుకునేదాన్నమ్మా. అక్క, నేను పాస్ అయిపోయినాక స్కూల్లోనే ఫస్ట్ వచ్చాను. నన్ను కాలేజీకి పంపించాక నేను బాగా చదువుకొని ఎక్కువ మార్కులు తెచ్చుకొని మంచి ఉద్యోగం చేసి పెద్ద ఇంట్లో మిమ్మల్ని రాణిలా ఉంచుకుంటానక్క. అక్క, ఈ సెమిస్టర్లో కూడా పాస్ అయిపోయినాక ల్యాప్టాప్ కొనిస్తానన్నావుగా. నువ్వు వచ్చేటప్పుడు మైసూర్ పాక్ తీసుకురా అక్క. నువ్వు బంగారు కొండవి. పోలీసులు రా, పోలీసులు! ఏంట్రా చూస్తున్నావు? త్వరగా రా, ఎక్కువ ఎక్కువ వస్తాను. త్వరగా రా, వచ్చేస్తున్నారా? త్వరగా రేయ్ రేయ్! త్వరగా హోటల్ వింటారు. రెడీ? రారా! పదండి, త్వరగా త్వరగా. వాళ్ళు వదలకూడదు. త్వరగా పదండి, పదండి. ఎలాగైనా పట్టుకొని తీరాలి. అందరూ అటు వెళ్ళండి, వెళ్ళండి. నన్ను పట్టుకోరా. ఎక్కడికి రా పారిపోతారు మిమ్మల్ని? వదలండి.
నోరు మూసుకురా. ఎక్కడ్రా ఎక్కడే ఎక్కడ్రా ఎక్కడే హలో, గుడ్ మార్నింగ్ సార్. నేను సురేష్ బాబునండి. అక్యూస్టులందరినీ అరెస్ట్ చేశారా? ఎస్ సార్, వా నలుగురిని అరెస్ట్ చేశాం. సరే, ఎలా పట్టారు? వాళ్ళ ఫోన్ టవర్ ఆధారంగా వాళ్ళని కనిపెట్టాం. మర్డర్ జరిగిన మరుసటి రోజే పట్టేసుకున్నారు? వెరీ గుడ్ వెరీ గుడ్. స్టేషన్కి రాగానే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయండి. ఓకే సార్. సరే, ఆ అమ్మాయి పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిందా? జీహెచ్ డాక్టర్ని మన రాజేష్ ఫాలో చేస్తున్నారు. 8 గంటల్లోగా పూర్తి సమాచారాన్ని అందజేస్తామన్నారు. ఓకే సురేష్ బాబు, అక్యూస్ట్ మొహాలు బ్లాక్ చేసి తీసుకురండి. ఎస్ సార్. ఇక్కడ ప్రెస్ పీపుల్స్ వెయిట్ చేస్తున్నారు. ఓకే సార్. ఇంకా ఎంతసేపు పడుతుంది? జస్ట్ హాఫ్ అన్ అవర్ సార్. త్వరగా రా. పట్టుకో, చేపట్టుకో. చేయదు. గట్టిగా గట్టిగా పట్టుకో. అది ఎక్కువ. లాగో లాగో. జాగ్రత్త. అతన్ని లాగండి. లాగు లాగు. ఏమయ్యా, ఏమైందయ్యా నీకు? సార్, ఏదో తెలియదు కానీ గ్లాస్కి వచ్చి గుద్దింది. ఆ తర్వాత స్టీరింగ్ కట్టయింది. బ్రేక్ కూడా పడలేదు సార్. అక్యూస్టులందరూ కింద పడిపోయారు సార్. నన్ను కూడా ఎవరో బయటికి లాగి పడేశారయ్యా. నన్ను కూడా ఎవరో బయటికి ఇసేసినట్టు అనిపించింది సార్. అవును సార్, నాకు అలాగే అనిపించింది. అవును సార్, నాకు కూడా అలాగే అనిపించింది. మొబైల్ ఇవ్వండి. ఇదిగోండి సార్. హలో సార్, నేను ఎస్ఐ సురేష్ బాబుని సార్. వచ్చే దారిలో బండికి యాక్సిడెంట్ అయింది సార్. అక్విస్టులందరూ లోయలో పడిపోయారు సార్.
ఈ చిత్రాన్ని చూసి ఏ ఒక్కరైనా తమ తప్పు తెలుసుకుంటే చాలు. అదే మా చిత్రానికి దక్కిన గౌరవంగా మేం భావిస్తాం.